ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఢిల్లీ కేంద్రంగా గత కొద్ది రోజులుగా నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ నేడు దేశ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి రాజీనామా ఇది బొద్దింకల అదేవిధంగా విద్యార్థి పోరాటాల ఫలితమని చెప్పేసి ఖమ్మం జిల్లా కేంద్రంగా పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీతో పాటు నీట్ విద్యార్థి అమరవీరులకి నివాళులర్పిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము, అయ్యా మీ 10 ఏళ్ల పాలనలో ఇప్పటి వరకు 3 సార్లు పేపర్ లీక్ కారకులైనారు. దీనివల్ల అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జీవితాలు నాశనం అయిపోతున్న పరిస్థితి నేడు దేశంలో కనబడతా ఉంది. దీనిపైన ఢిల్లీ కేంద్ర గత కొద్ది రోజులుగా చేసినటువంటి పోరాటం ఏదైతుందో ఈ పోరాటమే మిమ్మల్ని గదిలించేటువంటి పోరాటాలుగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర ఉంచుకొని ఏదైతే పేపర్లు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారో ఆ పేపర్లు కఠినంగా నిర్వహించాలని, విద్యార్థులకు టాలెంట్ బట్టే సీట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కొంతమంది దేశంలో ఉంటూ ఈరోజు బీజేపీ అంధభక్తులు ఉన్నటువంటి కొంతమంది ఎవరుతున్నారో సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఈరోజు దేశద్రోహంలో సృష్టించుకుంటూ అలా పోరాటం చేస్తున్న వారిపై ఎవరైతే అన్నారో వాటికి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి ఈరోజు రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. విద్యార్థులు ప్రజాస్వామికంగా ఉద్యమం చేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడ దేశద్రోహులు లేరు కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నీటి విద్యార్థులకి జోహార్లు తెలియజేస్తూ ఇది విద్యార్థుల యొక్క పోరాట ఫలితం అని చెప్పేసి CCJ యొక్క పోరాట ఫలితం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.